నుంచి చాలా పెట్రోల్ బంక్స్ దగ్గర బారులు తీరిన ప్రజలు పెట్రోల్ డీజిల్ కోసం 2 వీలర్స్ 4 వీలర్స్ రావడం జరిగింది. అదేవిధంగా కొన్ని సోషల్ మీడియాలు ధృవీకరించని మీడియాలు పెట్రోల్ డీజిల్ కొరత ఉంది అని చెప్పడం వలన ప్రజలు భయభ్రాంతులకు గురై వారికి కావాల్సిన దానికంటే ఎక్కువగా అవసరానికి మించి రేపు దొరుకుతుందో లేదనే అభిప్రాయంతో ఆందోళనతో ఇందాక పెట్రోల్ బంక్ వాళ్ళ బాయ్స్తో కూడా మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ ఇన్సిస్టింగ్ టు ఫుల్ ట్యాంక్. సో దీనివల్ల ఆర్టిఫిషియల్ డిమాండ్ కొరత ఏర్పరిచారు. తద్వారా ప్రజలంతా కూడా ప్యానిక్ గురై అందరూ ప్రతి ఒక్కరు రేపు మళ్ళీ దొరుకుతుందో లేదో అని పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకోవడానికి వచ్చారు. సో ముఖ్యంగా అందరికీ కూడా ప్రభుత్వం సఫిషియంట్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇష్యూని లేదా కొంతమంది సృష్టిస్తున్న వదంతుల్ని నమ్మవద్దని అన్ని విధాల ప్రభుత్వ అధికారులు వాటిని రెగ్యులేట్ చేస్తున్నారు. అటువంటి వదంతులు సృష్టించిన వారిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీడియా ప్రతినిధులు మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా ప్రజల్లో ఉన్న ఈ వదంతుల్ని పోగొట్టి సఫిషియంట్ రిజర్వ్స్ ఇక్కడ చూసినప్పుడు మనకి 12,000 రోజుకి అమ్ముతున్నాడు. ఆల్రెడీ 12,000 సఫిషియంట్ రిజర్వ్స్ ఉన్నాయి. 7,000 ఇక్కడ ఉన్నాయి, 12,000 ఇక్కడ ట్యాంకర్ ఆల్రెడీ రెడీగా ఉంది. సో దీన్ని బట్టే ప్రతి ప్రాంతంలో కూడా సఫిషియంట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ప్రజలు అటువంటి వదంతులు నమ్మకుండా బారులు తీరకుండా కావాల్సిన దానికంటే ఎక్కువ కొని ఆర్టిఫిషియల్ డిమాండ్ సృష్టించొద్దని కోరుచున్నాను. స్టార్ట్ అంటే మాట. అందరికీ నమస్కారం. ఏదైతే మనకి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఒక పెట్రోలు డీజిల్ దొరకట్లేదనే ఒక కొంతమంది ప్యానిక్ గురై పెట్రోల్ బంక్స్ ఎమ్మటి కూడా బారులు తీరడం అనేది అలా ఇన్ఫర్మేషన్ ఇవాళ ఉదయం నుంచి జరుగుతూ ఉంది. దానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా జిల్లా వ్యాప్తంగా ఎటువంటి కొరత అనేది లేదని అందరికి చెప్పాలి. మనకు ముఖ్యంగా హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్ ఈ ముగ్గురు నుంచి మనకి జిల్లా వ్యాప్తంగా 185 అవుట్లెట్స్ ఉన్నాయి. వీటిల్లో మార్నింగ్ నుంచి చూసుకుంటే కేవలం 8 అవుట్లెట్స్లో పూర్తిగా డ్రై అవుట్ అయిపోయినాయి. వాళ్ళతో కూడా సంప్రదించడం జరిగింది. వాళ్ళు కూడా రేపు మార్నింగ్ 9 o'clock కల్లా వాళ్ళ స్టాక్స్ అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఎక్కడా కూడా క్యానుల్లో పెద్ద డ్రమ్లో పట్టుకునేది పూర్తిగా అలౌ చేయము. అట్లాంటి చేస్తున్న వాళ్ళకు కూడా చర్యలు తీసుకుంటాము. మళ్ళీ ఎవరైనా హోర్డింగ్ చేసినా, డైవర్షన్ చేసినా, బ్లాక్ మార్కెటింగ్ చేసినా కఠిన కేసులు పెట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే పెట్రోల్ బంక్కి రోజువారీ వాళ్ళ డిస్పాచ్ ఎంత ఉంది, వాళ్ళ సేల్స్ ఎన్ని ఉన్నాయి, దాన్ని బట్టి దానికి ఒక 10% అటు ఇటు చెయ్యాలి తప్పిస్తే విపరీతంగా కూడా లో ఉన్న హై ఉన్న ఆ డేటా మాకు సమర్పించవలసి ఉంటుంది. అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు ఎవ్వరు కూడా ప్యానిక్కి గురవలసిన అవసరమే లేదు. సఫిషియంట్ స్టాక్స్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ వారికి దీనికి మనకి కంగారు పడాల్సిన అవసరం లేదు. సఫిషియంట్ రిజర్వ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా more than 25 days యూజువల్గా ఉండే రిజర్వ్సే ఇక్కడ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఏదైతే సోషల్ మీడియా వదంతులు ఎవరు కూడా నమ్మాల్సిన పని లేదు. అనవసరంగా ఇక్కడ కూడా ఇప్పుడు నేను జిల్లా ఎస్పీ గారు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకుంటే అనవసరంగా చాలామంది అవసరం మేరకు కంటే కూడా వాళ్ళ ట్యాంకులు ఫుల్ చేయించుకోవటం, రోజువారీ కొట్టించేదానికంటే కూడా ట్యాంక్స్ ఫుల్ చేసుకోవడం చేస్తున్నారు. సో పెట్రోల్ బంక్ స్టాఫ్ కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. వీలైనంత వరకు ప్రజల్ని వాళ్ళకు అవసరం మేరకే పెట్రోల్ కానీ డీజిల్ కానీ తీసుకోవటం, దాని వరకు పట్టించుకుంటే బాగుంటుంది అనేది కూడా సెన్సిటైజ్ చేస్తున్నాము. సో మరొకసారి తిరుపతి జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే, యు నీడ్ నాట్ ప్యానిక్. సఫిషియంట్ క్వాంటిటీస్ ఉన్నాయి, ఎక్సెస్ కూడా మనకి రిజర్వ్ కూడా ఉంది. ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అస్సలు అవసరమే లేదు. సోషల్ మీడియా వదంతులు కూడా ఎవరు నమ్మవద్దండి. థ్యాంక్ యూ.